ఒకప్పుడు సంతోషించే కారణాలు ఉన్నాయి కానీ దుఃఖపడడానికి కారణాలు లేవు. అప్పుడు నువ్వేమన్నావు? ఇది నాది కాదు నీ వల్ల అన్నావు. అదే ఈశ్వరుడు సంతోషించడానికి కారణం. కష్టం వచ్చినప్పుడల్లా గుర్తొచ్చి సుఖంగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ గుర్తురాను అనుకోండి, చిరాకేస్తుందా వేయదా? మరి అటువంటప్పుడు భగవంతుని యొక్క ప్రీతికి కారణం కూడా ఏమిటి అంటే సుఖదుఖముల యందు ఒక రకమైన భావన, రెండిటి యందు ఆయనే గుర్తు రావడం. అప్పుడు ఉబ్బడానికి ఉండదు, పేలిపోవడానికి ఉండదు. ఉబ్బును గర్వము, గర్వము అంటే నేను మీతో మనవి చేశాను కదా, దానికి ఏ కారణం ఉండదు. నేను దానికి ఉదాహరణలు ఎందుకంటే చెప్పడం, దుర్యోధనుడిని మీరు చూడాల, సమసమాజంలో మీకు కనపట్టాలా? కొంతమంది ఉంటారు, అధికారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, మహాత్ముణ్ణి ఏకవచన ప్రయోగం చేస్తాడు, తండ్రిని ఏకవచన ప్రయోగం చేస్తాడు, పెద్దన్న గారిని ఏకవచన ప్రయోగం చేస్తాడు. ఒక్క తన గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం బహువచనం మేము అంటాడు. ఏదో పెద్ద చక్రవర్తిలాగా నేనండం, మేము అంటాడు. మీరు ఎవరి గురించి మాట్లాడండి, వాడా అంటాడంతే. అంటే అతను ఎందుకు అలా గర్వం అంటే దానికి ఏం కారణం ఉండదు. ఆయన ఇందులో గొప్పవాడు కాబట్టి ఆయనకి ఇంత గర్వం అండి చెప్పడానికి ఏం ఉండదు. ఆయన తెల్లగా ఉన్నాడని గర్వమా, పొడుగ్గా ఉన్నాడని గర్వమా, చాలా గొప్ప కవిని గర్వమా, ఐశ్వర్యవంతుడిని గర్వమా, అధికారిని గర్వమా, లేకపోతే ఆయన ఏమైనా గొప్ప విద్వాంసుడా, గొప్ప గాయకుడా, వాద్య నిపుణుడా, ఏమీ లేదు. కానీ మరి ఎందుకు అలా ప్రవర్తిస్తాడు అంటే అంతే, ఆయన దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఆయనే గొప్పవాడు. కానీ మహాత్ముల దృష్టిలో గొప్పదేమిటో తెలుసా? సమస్త సృష్టి. అసలు రామచంద్రమూర్తి రామాయణం మీరు చదవండి, 24,000 శ్లోకాలలో రాముడు ఏ ఒక్కడిని ఉద్దేశించి కూడా వీడు పనికి మాలిన వాడన్న మాట అనడం. అలా అంటే ఈశ్వర సృష్టి పనికి మాలింది అవుతుంది. ఓ పనికి మాలిన వాడిని ఈశ్వరుడు సృష్టించాడు. ఇప్పుడు ఆయన ఓ పనికి మాలిన వాడు. గర్వము, అర్థం లేనటువంటి గర్వం, ప్రతిదానికి గర్వమే, ప్రతిదానికి అవతల వాడిని ఈసడించడమే. ఇది ఉన్నదే అత్యంత ప్రమాదహేతు. మనం నింద చేశామని అవతలవాడు తక్కువైపోతాడండి? మనం నింద చేశామని అవతల వాళ్ళ కీర్తి పోతుందా? మనం నింద చేశామని ఆయన జీవితంలో చేసిన సాధన పోతుందా? పోదు, మనం పాడైపోతాం అంతే. అందుకే గర్వము ప్రమాదహేతు. ఎందుకు నేను నేను అని ఇలా చూపిస్తావు 10 మాటలు? ఇలా చూపించిన ఈ శరీరం సప్తధాతువులతో ఒకనాడు అమ్మ కడుపులో పడుకుంది చీకట్లో. బయటికి వచ్చిన తరువాత అన్నం తిని బయటికి వచ్చింది. అమ్మ పాలు పట్టింది కాబట్టి అమ్మదా? నాన్నగారి తేజస్సు వల్ల వచ్చింది కాబట్టి నాన్నగారిదా? బయట అన్నం తింటే నువ్వు బ్రతికావు కాబట్టి అన్నాన్ని సంపాదించి తెచ్చినటువంటి అన్నగారు మొదలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళదా? పెద్దవాడు అయిన తర్వాత ఉద్యోగం చేస్తే 4 రూపాయలు వస్తే తిన్నావు, ఆ ఉద్యోగం ఇచ్చి డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వానిదా ఈ శరీరం? చిట్ట చివర ముసలివాడి అయిపోతే పోషించినటువంటి కొడుకుదా? ఆఖరణ ఊపిరాగిపోయిన తర్వాత కట్టెల్లో పెట్టి కాల్చేసినప్పుడు వెంట్రుకలు గాలికి ఊడిపోయి దూరంగా ఎగిరి చెట్టును పట్టుకుంటే వెంట్రుకలకు ఆశ్రయం ఇచ్చాయి కాబట్టి చెట్టుదా? నిత్తురు ముద్దలు ముద్దలుగా జారి భూమి మీద పడిపోతే భూమి పీల్చేసింది కాబట్టి భూమిదా? అస్థికల ఆఖరికి మిగిలిపోతే తెచ్చి కుండలో పెట్టి కొడుకు తీసుకెళ్లి గంగలో కలిపాడు కాబట్టి గంగదా? ఎవరిది శరీరం అని దేనికోసం ఇన్ని మాటలు ఇలా అంటావు? అనకు. వాడు వాడిది, వాడు వాడిది అను. నేను నాది వదిలిపెట్టడం నేర్చుకో, ప్రయత్నం చేయలేని నాడు పాడైపోతాం. దానితోనే బ్రతికేయడం మంచిది కాదు సుమా. ఎప్పుడు చెప్పిన మాట విదురుడిది. ఎవరికి చెప్పినది? సమస్త మానవాళికి సాధన కొరకు నేర్పుతున్నాడు. దీన్ని పరిశీలించడం చేత కాకపోతే అయిందానికి కాందానికి ఇలాగే అండం నేర్చుకుంటే ఆ జీవితానికి అభ్యున్నతి లేదు సుమా. కాబట్టి కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియును అంటే తృప్తి లేకపోవడం. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ అంటారు, మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎల్లభసే నిజ కర్మోపాత్తం వితంతేన వినోదయ చిత్తం అంటారు. తృప్తి బయటి పదార్థముల చేత వచ్చేది కాదు. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బు తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడినది నిజమైతే ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి.
అంత సంపాదించి వదిలేయచ్చు. అలా ఉండవు. డబ్బు తృప్తి మంట నెయ్యి. మంటలో నెయ్యి పోసారనుకోండి, పలచగా నీళ్ళలా ఉందని ఆరుతుందా, భగ్గున పైకి లేస్తుంది. ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నాయి, దానికి తగ్గ కోరిక తీర్చుకుంటాం. ఇంకొక 10 లక్షలు ఉంటే బాగుండు, ఇది కూడా చేద్దాను. ఆ 10 లక్షల కోసం పరిగెత్తావు, కాలం అయిపోతోంది, ధర్మం తప్పిపోయావు, మనిషిలా లేవు. తృణావర్తోపాఖ్యానం భాగవతంలో అదే. గడ్డి పరకవైపోయావు, ఆశ తిప్పేస్తోంది, సుడిగాలిలా తిరుగుతున్నావు, కళ్ళు కనపట్టల్లా దుమ్ము పడిపోయింది, పరిగెడుతున్నావు, తెస్తున్నావు, మళ్ళీ ఇంకో కోరిక పుడుతోంది, మళ్ళీ పరిగెడుతున్నావు, మళ్ళీ తెస్తున్నావు, మళ్ళీ తీర్చుకుంటున్నావు, మళ్ళీ పరిగెడుతున్నావు. ఏది తృప్తి జీవితంలో? ఎంత సంపాదిస్తే తృప్తి? నేను సంపాదించగలిగినంత నా కొరకు, నా కొడుకు కొరకు, మనవల కొరకు, ముని మనవల కొరకు, ఇనుమనవల కొరకు, అంతేముందండి దానికి. అంటే వాళ్ళెవరేం చేయక్కర్లేదా? ఇదంతా తింటూ కూర్చోడమేనా? దానికి అర్థం ఉండక్కర్లేదా? ఒక కుక్క దాని పిల్ల తనంత తాను ఆహారం సంపాదించే వరకు పెంచుతోంది. ఒక పక్షి దాని పిల్ల అది ఆహారం సంపాదించుకునే వరకు పెంచుతోంది. నువ్వెందుకు నీ జీవితాన్ని పాడు చేసుకు అంత సంపాదిస్తావు? ఆ సంపాదన కోసం తిరగడం, సమయాన్ని పాడు చేసేస్తున్నావా? చెయ్యి, వద్దని ఎవ్వరూ చెప్పలేదు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే తప్ప అది నీకు సుఖంగా నిద్రపట్టనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందో తెలుసా? అన్యాయంగా సంపాదించి తీసుకుని వచ్చిన డబ్బు ఇంట్లో ఉండగా ఏ చిన్న ఇబ్బంది రానివ్వండి భయమే. ఇది చేశాను కదా, కట్టి కొడుకుతోందా, కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి భయమే. అయ్యో బాబోయ్, ఇలా సంపాదించి తెచ్చాను కదా, ఇది ఏదో పెద్ద అనారోగ్యం అయిపోయి చాలా డబ్బు ఖర్చు అయిపోదు కదా, తెచ్చిన డబ్బు ఒంటికి వచ్చిందనుకోండి భయమే. ఏమో ఇలా తెచ్చా కదా. న్యాయంగా తెచ్చారనుకోండి, హాయ్ పరమేశ్వరానుగ్రహం, నేనేం నీతి తప్పానా ఏమి, ధర్మం తప్పానా ఏమి, సర్వేశ్వరుడు లేడు నన్ను కాపాడడానికి, తల కింద చెయ్యి పట్టుకుని నిద్రపోతాం. ధృతరాష్ట్ర మహారాజా, అందుకు నీకు నిద్రపట్టదు. కాబట్టి తృప్తి అన్నది ఉండాలి. కొన్నిటి యందు తృప్తి ఉండడానికి వీల్లేదు. జీవితంలో ఆఖరి ఊరి వరకు తృప్తి ఉండకూడదు. కొన్ని ఏవి? విద్యయందు వాంఛా పరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్. ఎన్ని చదువుకున్నా, ఎంత సేవ చేసినా, ఎంత భక్తితో బ్రతికినా ఇంకా నేను ఏదో చెయ్యాలన్న తపనతో వెళ్ళిపోవాలి. అబ్దుల్ కలాం గారు బ్రతికున్నంత కాలం పాఠాలు చెప్పి చిట్ట చివరి రోజున కూడా పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ జారి కింద పడిపోయారు. ఆఖరి ఊపిరి వరకు సమాజ సేవే. నీ జీవితంలో డబ్బు సంపాదనకి ఒక వృత్తి అయితే నీ ఆత్మసంతృప్తి కొరకు నీ జీవన విధానం ఉండాలి తప్ప ఆత్మసంతృప్తి కొరకు జీవన విధానము లేకుండా కేవలము తృష్ణతో పరిగెత్తడానికి మాత్రమే నీ వృత్తి పనికొస్తే నీ జీవితం కల్మషభూయిష్టం అయిపోతుంది. నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి తప్ప నిన్ను ఇంకొకరు ఉద్ధరించలేరు. నీకు ఆకలిస్తే నువ్వు తినాలి, నీ పక్క వాళ్ళు తింటే ఆకలి తీరు. కాబట్టి నిర్మోహమాటంగా చెప్తున్నాడు, తృప్తి అన్నది మనిషి పొందాలి. అందుకు శంకరాచార్యులు వారు అంటారు, ఆ తృప్తి మనసులో ఉన్నదనుకోండి, అప్పుడు మనిషి ఏమంటాడంటే కౌపీనవంత కలు భాగ్యవంత. గోచి పెట్టుకున్నవాడు పరమ సంతోషంతో ఉన్నాడు. భగవాన్ రమణులు ఓ తువ్వాలు వాడుకుంటూ ఉండేవారు ఒళ్ళు తుడుచుకోవడానికి. స్నానం చేసి ఆరేసుకుని ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లి చిన్న మడతట్టేసుకుని చెట్టు త్వరలో పెట్టేవారు. కొంతమందికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పింది విన్నామన్న దానికన్నా ఆయన వ్యక్తిగత జీవితం మీద బాగా పరిశీలన చేయాలని సంతోషంగా ఉంటుంది. ఆయన ఇంట్లో ఏం చేస్తూ ఉంటారండి, ఎన్ని పుస్తకాలు ఉంటాయండి, ఎంతసేపు చదువుతారండి, ఎందుకవి నీకు చెప్పిన విను నచ్చితే కదా. అలా రమణ మహర్షి వాడే తువ్వాలు ఎక్కడ పెడతారండి, చెట్టు త్వరలో ఉంటుందన్నాడు ఎవడో. వీళ్ళ తువ్వాలు తీసి ఇలా తీశారు, దాన్ని నిండా కన్నాలే. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇంతమంది డబ్బున్న శిష్యులు ఉన్నాం, ఏమిటండి తువ్వాలు, దాన్ని నిండా కన్నాలే, మమ్మల్ని అడిగితే ఓ తువ్వాలు ఇవ్వం మీకు అన్నాడు. ఆయన అన్నారు, ఈ తువ్వాల సహస్రాక్షుడు ఇంద్రుణ్ణి తువ్వాలుగా వాడుకుంటున్నాను నేను. అది తృప్తి. తృప్తి కలిగిన వాణ్ణి అయ్యో పాపం మీకు ఏమైనా చేసి పెట్టమంటారేంటన్నారు. చేయడానికి నాకేం లేదండి, నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు కనుక నాకు అన్నీ ఇచ్చాడు కదా, ఇంకా నాకేం కావాలండి, నేనేమైనా ఇన్ని ఇచ్చిన ఈశ్వరుడికి నేనేం చేయగలనండి, నేనేమైనా ఆయనకి చేయాలేమో కానీ ఆయనకి నాకు ఏమి ఇవ్వలేదని మీరు ఇస్తారు అంటాడు. కాబట్టి అది తృప్తి.
అది మనసులో ఉందనుకోండి, ధర్మం అబ్బుతుంది. అసలు అది లేనంతకాలం ధర్మం నోటితో అనడానికే కానీ ఆచరణకి ఎలా పనికొస్తుందండి? ఆ తృప్తి లేని నాడు మనిషి ధర్మమును ఆచరించలేడు. కోపము, ఉబ్బును, గర్వము, ఆపోవక యునికియు, దురభిమానము. దురభిమానము అన్న మాటకు అర్థం ఏంటంటే ఏదో ఒక విషయమునతో అంటకాగిపోతాడు. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే కొంతమంది చూడండి, ఆ వ్యక్తిత్వంలో ఉండేటటువంటి బలహీనత. ఇప్పుడు ఏదో గోరు చుట్టేసింది, దానికో నిమ్మకాయ ఎట్టమన్నారు ఎవరో, నిమ్మకాయ ఎట్టారు. ఏమండి కాఫీ తాగుతారా? ఏమిటి తాగను, ఈ గోరు చుట్టూ స్నానం ఎలా చేయను, గోరు చుట్టూ ఇవాళ ఆఫీస్ ఏం వెళ్ళను, ఈ గోరు చుట్టూతో ఏం రాయను. వాడికి మీరు ఏం చెప్పండి, ఆ గోరు చుట్టే. ఇంకొకడు అంటాడు, నాకు ఆఫీస్కి వెళ్ళి రాయలేకపోవచ్చు కానండి, ఇవాళ అంత కఠినుడు ఏం కాడు, మా అధికారికి చెప్తే పోన్లేవయా, ఇవాళ నువ్వు నోటితో చెప్పేవి చెప్పు నీ కింద ఉన్న వాళ్ళకి, ఇది ఇలా చెయ్యి అది ఇలా చెయ్యి అని చెప్పు చాలు. నువ్వు అంత తప్పనిసరి పరిస్థితి అయి సంతకం పెట్టవలసి వస్తే నీ పక్కవాడితో నీ పెట్టిస్తా, సరేనా? కూర్చుని చెయ్యి, వాడికి చెప్పి చేయించు చాలు. అలా కుర్చీలో అలా కూర్చోవడంలో, నాకు అక్కడికి వెళ్ళి కూర్చోవడంలో, ఓ మంచి మాటలు చెప్తూ ఉండడంలో నేను నా నిప్పి మరిచిపోతాను అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిత్వం లేదు. ఓ గోరు చుట్టుకి ప్రపంచమంతా గోరు చుట్టే ఒకటికి. అలా వాడికి ఏదో ఒకటి ఉంటుంది, దానితో అంట కాగుతాడు. ఎంత అంట కాగుతాడంటే వాడిని మీరు ఎట్నుంచి ఎటు తీసుకురండి మళ్ళీ వాడు అదే చెప్తాడు. వాడికి ఏదో మనసులో ఉంటుంది, నేను చాలా తెల్లగా ఉంటాను, చాలా అందంగా ఉంటానని ఒక అభిప్రాయం ఉంది వాడికి. వాడిని మీరు ప్రవచనానికి తీసుకెళ్ళండి. ప్రవచనానికి తీసుకెళ్ళినా వాడు ఏమంటాడంటే, ఇవాళ వచ్చిన వాళ్ళలో నా అంత తెల్లగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదకరమైన ప్రశ్న అండి అది. వాడిని మీరు ఓ సేవకి తీసుకెళ్ళారనుకోండి దేవాలయంలో, ఇవాళ సేవకు వచ్చిన వాళ్ళలో నేనే బాగున్నానే అందరిలోకి. వయసు ఉడిగిపోతుండనివ్వండి, ఇంకా దాన్ని ఏదో కాపాడుకోవాలి. అందుకని తీర్థయాత్రకి రారు, అందుకని గుళ్ళోకి ఎక్కువ వెళ్ళరు, ఎండలోకి ఎక్కువ వెళ్ళరు. ఉండిపోతుందా ఏమి, అగ్నిలో కాలిపోదు ఆఖరికి. ఇది ఫలంగా పెట్టి ఈశ్వరుణ్ణి చేరు, అది గొప్ప. కానీ అన్నిటికీ నేను ఇంత బాగుంటాను. ఏమండి ఆయన చాలా బాగా పాడారు కదండి, పాడారు కానీ ఆయన అంత కొంచెం తెల్లగా ఉంటే బాగుండేదండి. ఆయన పాడడానికి తెల్లగా ఉండడానికి ఏమిటి సంబంధం? అంటే దేనికైనా సరే తెల్లగా లేడు అంటే తను తెల్లగా ఉన్నాడు, అదొక్కటే కాదు. అతిశయం, దురభిమానత్వము, అది పుండండి, అది చాలా ప్రమాదం. అది చక్కగా ఎక్కడికి వెళ్ళావో అక్కడ అలా ఇమిడిపో, అది జీవితం అంటే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా నేను ఈ అధికారం అని ఇంటికి వెళితే అది ఏం బాగుంటుంది? ఇంటికి వెళ్ళాక ఓ భర్తగా వెళ్ళు, ఓ తండ్రిగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావో అక్కడ ఇమిడిపో. ఆ ఇమడడం రాలేదనుకోండి, ఏదో ఒకటే అంటి పెట్టుకుని అంట కాగిపోతే నిన్ను భరించలేరు. ఆఖరికి పదవీ విరమణ చేసేసి 10 ఏళ్ళు అయిపోయినా, ఏమండో సార్ ఆయన్ని పాపం చాలా రోజులు అయింది, ఆయన దగ్గర పనిచేశాను, వెళ్ళొద్దామండి. బాబా ఇప్పుడు కానీ వెళ్ళారంటే చంపేస్తాడండి, ఇప్పుడు మళ్ళీ మొదలెడతాడు, 1976లో నేను అప్పుడు ఉన్నప్పుడు అని మొదలెడతాడు, వదలడండో అంటారు. కొంతమందిని మీరు చూడండి, అది అంటుకుపోతుంది, శరీరానికి మనసుకి అంటుకుపోయి అది మొదలెడతాడు. ఏమైనా నువ్వు దగ్గర పనిచేసావు కదా 76లో మనం పనిచేసినప్పుడు అని మొదలెడతాడు. ఎందుకది? ఇప్పుడు ఎంత నీ వయస్సు, ఇప్పుడు నువ్వేం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చదువుకోవాలి? కొంతమంది చూడండి, చాలా అధికారంలో ఉండి కూడా చాలా వినయంగా కూర్చుని వింటుంటారు. అది సంస్కార బలం. అది ఒకడికి రమ్మంటే వచ్చేది కాదు, ఒకడికి పొమ్మంటే పోయేది కాదు. పరిశీలించుకో సుమా, నిన్ను నువ్వు పరిశీలించుకో, లేకపోతే పాడైపోతావు. ఏదో నీ జీవితంలో ఒక విషయమునందు నేను చాలా గొప్పవాణ్ణన్న అభిమానం దురభిమానం కాకుండా చూసుకో, లేకపోతే అది చిట్ట చివరికి చాలా ఇబ్బందికి వెళ్ళిపోతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఒకటి ఉందనుకోండి, దాని నుంచి బయటికి రావడం ఎలా? ఇది ఈశ్వరానుగ్రహం అండి అన్నారు అనుకోండి. నిజంగా పక్క వాళ్ళే, ఇవాళ మీరు వెలిగిపోతున్నారండి, మీరు రోజు రారే కనబ్బా చాలా అందంగా ఉన్నారే అన్నారనుకోండి. నిజంగా పోయి పక్క వాళ్ళు, ఆయన అనుకోలేదు, పక్క ఆయన అన్నాడు. ఈయనేమనాలి? ఏమంటే ఇప్పుడే కదా మీరు విన్నారు, ఇవన్నీ శాశ్వతమా, ఇవన్నీ ఉండిపోయేవా?
ఆయన్ని అందుకోవడం నిజమైన అందం అండి. నేను ఇవాళ వచ్చాను, మీరు ఇవాల్టి వరకు ఒక్కరోజు మానకుండా వస్తున్నారే, మీ అందం చాలా గొప్ప అందం నా దృష్టిలో. అనగలిగినది గొప్ప కాదు, అది ఈశ్వరుడితో కలుపు. నీకు ఏ ప్రమాదం తేదు. అది ఉండి ప్రమాదం ఏం చేస్తుంది? ఈశ్వరుడితో కలుపుకుంటే. విరుగుడు ఈశ్వరుడే. పాము విషం నేను తాగేశాను అనుకోండి, చచ్చిపోతాడు. పాము విషం వైద్యుడు శుద్ధి చేశాడు అనుకోండి, నాకు మందుగా ఇచ్చాడు అనుకోండి, ఔషధంగా, నాకు ఉన్న జబ్బు తగ్గిపోతుంది. వైద్యుడు విరుగుడు చేస్తాడు. బురద నీళ్లలో ఇండి పిగించబడితే నీరు విరిగినట్టు భగవత్ సంబంధం దురభిమానాన్ని విరిచేస్తుంది. ఆయనతో కలుపు, దురభిమానం విరిగిపోయి. అది లేకపోతే భగవంతుడే విరవలసి వచ్చిందనుకోండి, అప్పుడు మనం వీధిలో నిల్చోవలసి వస్తుంది. అది ప్రమాదం. అదే మళ్ళీ ఉబ్బు పగులుట ఆ దగ్గరికి వెళ్ళిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.